అదేవిధంగా లస్కర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే గత మన ప్రభుత్వంలో అయితే ప్రతి మైలుకి కూడా ఎక్కడికక్కడ లస్కర్లు ఉంటూ ఆ వాటర్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా చేసుకునేవారు. అంటే ఏ లాకుల నుంచి ఎంత వాటర్ పోవాలి, ఏ పొలానికి ఎంత వాటర్ పోవాలి అనేది అంత మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసేవారు. కనీసం ఇప్పుడు మరి ఏఈలే లాకులు ఎత్తేటువంటి పరిస్థితి, ఎందుకంటే లస్కర్లు కూడా లేనిటువంటి స్థితిలో. ఒకప్పుడు 8,000 లస్కర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు కనీసం 600 కూడా లస్కర్లు లేనిటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం లస్కర్లని నియమించడం మాట నుంచి గత సంవత్సరంన్నర నుంచి వాళ్ళకి జీతాలు కూడా లస్కర్లకు ఇవ్వనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఆ పాత బకాయిలు కూడా ఇప్పుడు జీతాలు ఇచ్చి మొన్న ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని ఏదైనా ఆప్కాస్లో లస్కర్లని తీసుకుని మనం మెయింటెనెన్స్ చేయడమా, లేదంటే ఒక ఏజెన్సీకి ఇచ్చి సంవత్సరం పాటు కూడా మెయింటెనెన్స్ చేసేలాగా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా 2 సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అది తొందరలోనే ఆ రెండింటిలో ఏదో ఒక సజెషన్ తీసుకుని ఆ లస్కర్ల సమస్య కూడా తీర్చేటువంటి విధంగా, వాళ్ళకు కూడా ఒక ఉద్యోగ భద్రత ఉండేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి మీ ద్వారా కూడా మీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ.